ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ పునరుద్ధరణలో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుటకు ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని ధ్యానం చేసుకుందాము. కనుక మీ బైబిల్ గ్రంథాన్ని ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాము. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయుల, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమను తాము వేరుపరుచుకొనగా వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయించు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసికొనిన వారే ఈ అపరాధం చేసిన వారిలో కలిసికొనిన వారే. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా వృద్ధులై యుండిని చెప్పింది. నేను ఈ సంగతి విని నా వస్త్రము, నా పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకుని విభ్రాంతపడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూసి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చి నేను విభ్రాంతపడి సాయంత్రపు అర్పణ వేళకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళకు శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును నా పై దుప్పటిని చెప్పుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకుంటకు సిగ్గుపడి కిన్నుడినై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులను, మా దోషమును బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను, అన్య దేశముల రాజుల వశములకును, ఖడ్గములకును, చెరకును, దోపులకును నేటి దినములు ఉన్నట్లు అప్పగింపబడుడి చేత మిగుల సిగ్గు నొందిన వారికి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన వందనాలు చెల్లిస్తున్నాను. మహానుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, గొప్ప దేవుడా, వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. శాస్త్రి అయిన ఎజ్రా జీవితంలో నుంచి అనేకమైన పాఠాలు మీరు మాకు నేర్పుతూ ఉన్నందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దీవులు దయచేయండి, మీ క్షేమాన్ని ఉంచండి. పరిశుద్ధ ఆత్మదేవ, మీరు మాతో మాట్లాడండి. దాసుడు తన యజమానుడిని చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానుడిని చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా మీ వైపు ఆశతో కనిపెట్టుకున్నాను. మీరు మాతో మాట్లాడండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ గ్రహించుకొని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. Thy will be done, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, ఎజ్రా జీవితంలో నుండి కొన్ని పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. దయచేసి గమనించండి. గడిచిన వారంలో మనం చెప్పుకున్నాము, దేవుడు తన ప్రజలను డిసిప్లిన్ చేయడానికి అన్యుల చేతికి చెరగా అప్పగించబడడం మనందరికీ తెలిసిందే. అయితే దేవుడు తన ప్రజలను అన్య దేశంలో విడిచిపెట్టక, చెరలో విడిచిపెట్టక
తిరిగి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి నడిపించడము మనందరికీ తెలిసినదే. గడిచిన వారంలో ఆ సంగతి మనం చెప్పుకున్నాము. ప్రియులారా, జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో వారు 50,000 మందిగా తిరిగి యెరూషలేముకు వచ్చి యెరూషలేము పట్టణాన్ని అలాగే మందిరాన్ని నిర్మించినట్లుగా వాళ్ళందరికీ తెలిసిందే. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అయితే వారు వచ్చిన తర్వాత సుమారు 57 సంవత్సరములు లేదా 60 సంవత్సరములు ఇంచుమించుగా గడిచిపోయిన తర్వాత ఎజ్రా రెండవసారి మరికొంతమందిని తీసుకుని యెరూషలేము పట్టణానికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళలా ఆ సందర్భంలో జరిగిన సంగతిని ఈ దినాల్లో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాము. ప్రియులారా, ఎంతో ఆశతో ఎంతో నిరీక్షణతో ఎజ్రా శాస్త్రి తనకున్నటువంటి కంఫర్ట్ జోన్ విడిచిపెట్టుకొని, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టుకొని, తన స్థాయిని తన స్థితిని విడిచిపెట్టుకొని దేవుని ప్రజలతో ఉండటానికి, దేవుని ప్రజలతో తిరిగి మందిరాన్ని నిర్మించడానికి లేదా ఆ పనులు చేయించడానికి వారిలో ఒక ఉద్యమాన్ని తీసుకుని రావడానికి వారి మధ్యలోనికి రావడం అనేది ప్రియులారా గడిచిన వారంలో మనం చెప్పుకున్న సంగతి. అయితే తాను వచ్చి చూసినప్పుడు తనకు తెలియజేయబడిన కొన్ని సంగతులు ఆయనకి ఆశ్చర్యాన్ని కలుగు చేసి ఉన్నాయి. ప్రియులారా, ఆ సంగతిని ఈ దినాన మనము చదువుకున్నాము. చూద్దాము. 9వ అధ్యాయము 1వ వచనంలో ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా ఎదురుకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనుల నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయించు. ప్రియులారా, ఇశ్రాయేలీయుల్లో లేదా యూదుల్లో శేషించిన వారిని దేవుడు తిరిగి తన వాగ్దానం చెప్పున వారి స్వదేశానికి తీసుకొని వచ్చినప్పుడు, యెరూషలేము పట్టణానికి తీసుకొని వచ్చినప్పుడు ప్రియులారా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత తిరిగి వీరు అన్యులతో కలిసిపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, దేవుని వాక్యము ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, జనములలో నుండి తమను తాము వేరుపరుచుకొనక. ప్రియులారా, ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించండి. క్రైస్తవులు లేదా దేవుని సంఘము అంటే ప్రత్యేకించబడిన వారు అని అర్థము, లేదా పిలువబడిన వారు అని అర్థము. ఒక ప్రత్యేకమైన కార్యాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని చేత పిలువబడిన వారు, ప్రత్యేకపరచబడిన వారు క్రైస్తవ సంఘము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అలాంటప్పుడు వేరుగా ఉండవలసిన వారు ఎవరి మధ్య అయితే వారు జీవిస్తూ ఉన్నారో వారితో కలిసిపోవడం అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ సంగతిని మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, క్రైస్తత్వంలో వేరుగా మనం జీవించాలి, ఒక ప్రత్యేకతను కనుక జీవించాలి, దేవుని వరకు మనం జీవించాలి, కలిసిపోయి జీవించకూడదు. నాకు ఈ మాటలో కనబడుతున్నటువంటి ఒక సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు లేదా శేషించినటువంటి యూదులు యెరూషలేములోకి వచ్చిన వారు మిశ్రితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వింటున్నారా? మిశ్రితమైన జీవితము. ప్రియులారా, మిశ్రితమైన జీవితము ఎప్పుడూ కూడా దేవునికి హేయమైనది. మిశ్రితమైన జీవితము
దేవుడు ఎప్పుడూ కూడా అసహించుకుంటూ ఉంటాడు. దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవించవలసిన ప్రజలు, దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చవలసినటువంటి ప్రజలు ప్రియులారా ప్రత్యేకించబడి ఉండాలి తప్ప మిశ్రితమైన జీవితాన్ని జీవించకూడదు. ప్రియులారా పాత నిబంధన కాలంలో కావచ్చు, క్రొత్త నిబంధనలోనే కావచ్చు, మిశ్రితమైన జీవితము దేవునికి అసహ్యమైనది. ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఒక మాట వ్రాయించి పెట్టి ఉన్నాడు. ఆ మాట చదువుతాము చూడండి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతాము. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 10-11 వచనాలు. ఎద్దును గాడిదను దయచేసి భూమిని దున్నకూడదు, ఉన్నయు జనపనాయు కలిపిన బట్టను వేసుకొనకూడదు. ఎందుకు ప్రియులారా ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది, మిశ్రితమైనది. ఎద్దును గాడిదను కలిపి భూమిని దున్నకూడదంట. ఎందుకంటే అది మిశ్రితమైనది. అలాగే జనపనాల ఉన్ని కలిపినటువంటి ఆ వస్త్రాన్ని ధరించకూడదు. ఎందుకంటే అది మిశ్రితమైనది. ప్రియులారా మిశ్రితమైనది దేవునికి ఆయాసకరమైనది. మిశ్రితమైనది మనము జీవించకూడదు. ఈ దినాల్లో ఉండేటువంటి ఒక సంగతి ఏంటంటే క్రైస్తవులైన వారు అనేక మంది మిశ్రితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుతాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండబడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనకు జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవునిగా సెలవించుచున్నాడు. ప్రియులారా విశ్వాసులు అవిశ్వాసంతో కలిసి ఉండకూడదు. ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే చాలా మంది అయితే మనము అవిశ్వాసులతో మాట్లాడకూడదా, మన ఇరుగు పొరుగు వారితో మాట్లాడకూడదా, వారితో మనం స్నేహం చేయకూడదా అంటే దేవుని వాక్యం ఆ విధంగా చెప్పట్లేదండి. దేవుని వాక్యం ఏమని చెప్తూ ఉందంటే మనము లోకంలో జీవిస్తున్నప్పటికీ లోకము యొక్క ఆ కీడు లేదా లోకము మనలో ఉండకూడదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనము లోకంలోనే జీవిస్తూ ఉన్నాము, కానీ లోకానుసారమైన జీవితము మనలో ఉండకూడదు. లోకానికి సంబంధించినది మనలో ఉండకూడదు. మన చుట్టూ ఉన్నవారు, ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు, మనం పనిచేస్తున్న దగ్గర మన కొలీగ్స్ వీళ్ళందరూ కూడా అందులే అవిశ్వాసులే. ప్రియులారా వారితో మనం మాట్లాడకూడదనో, వారికి వేరుగా ఉండాలనో, లేదా వారికి దూరంగా ఉండాలనో, లేదా వారికంటే మనం పరిశుద్ధులుగా వారి ముందు ప్రవర్తించాలనో నేను చెప్పడం లేదు. ప్రియులారా వారి క్రియలలో మనము పాలు పొందుకోకూడదు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే దేవుడు వాక్యము బోధిస్తూ ఉంది, మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది.
ప్రియులారా, క్రైస్తవులు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డారు, కానీ లోకముతో కలిసిపోయి లోకానుసారంగా జీవించబడటానికి, మిశ్రితమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడలేదు. ప్రియులారా, ఒక చిన్న సందర్భం, అన్యులు వారు ఏ విధంగా అయినా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏముందన్నా రండి పిక్నికే కదా అని అంటారు, ఏముందన్నా రండి సరదాయే కదా అని అంటూ ఉంటారు. కానీ ప్రియులారా, అలా మనం వారితో ఏకీభవించినట్లయితే తప్పక మనము కీడులో పడతామనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మిశ్రితమైన జీవితము దేవునికి ఆయాసకరమైనది. మిశ్రితమైన జీవితం వద్దు. ప్రియులారా, శేషించిన వారిలో యెరూషలేములోనికి వచ్చినటువంటి యూదులు లేదా ఇశ్రాయేలీయులు ఎవరి మధ్య అయితే వారు జీవిస్తూ ఉన్నారో వారితో కలిసిపోయి ఉన్నారు. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు, దేవుని పరిశుద్ధ సంతతిగా ఉండవలసినటువంటి దేవుని జనాంగము ప్రియులారా అన్యులతో కలిసిపోయి, విగ్రహారాధకులతో కలిసిపోయి వారు జీవిస్తున్నట్లుగా వీరు కూడా హేయకరమైన జీవితాన్ని జీవించడం అనేది మిశ్రితమైన జీవితము. ప్రియులారా, మిశ్రితమైన జీవితము దేవునికి ఇష్టమైనది కాదు. ఆదివారము మనం పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ఉండి, ఆదివారము మనం పరిశుద్ధంగా దేవుని ఆరాధన చేసి, సోమవారం నుండి శనివారం వరకు లోకానుసారంగా జీవిస్తే అది మిశ్రితమైన జీవితము. సోమవారం నుండి శనివారం వరకు ఈ లోకాలు పద్ధతులు మనం అనుసరిస్తే అది మిశ్రితమైన జీవితము. కాబట్టి ప్రియులారా, మిశ్రితమైన జీవితాన్ని మనం జీవించకూడదు. ప్రత్యేకించబడి పరిశుద్ధ సంతతిగా దేవుని కొరకు మనము జీవించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎజ్రా ఎంతో నిరీక్షణతో వచ్చి ఉన్నాడో, శేషించిన ప్రజలు యెరూషలేములో నివసిస్తూ ఉన్నారు కనుక తన ప్రజలను చూడాలని, వారు ఏ విధంగా ఉన్నారో, వారి పరిస్థితి ఏ విధంగా ఉందో, ఏ విధంగా నిర్మాణం జరుగుతూ ఉందో, వారి ఆర్థిక అవసరతలు ఏంటో, వారు ఎటువంటి అవసరతలో ఉన్నారో ఆ అవసరతలు తీర్చడానికి ఇదిగో తాను నివసిస్తున్నటువంటి ఆ బబులోను దేశంలో నుంచి వారికి కావలసినటువంటి వారినన్నింటినీ తీసుకొని వచ్చి వారిని సమకూర్చి ఎంతో నిరీక్షణతో వారి వైపు చూసినప్పుడు ఆయన విన్న సంగతి ఆయనకు బహు దుఃఖాన్ని కలుగు చేసింది. నాకు విభ్రాంతిని కలుగు చేయగా అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము. కారణం ఏంటంటే వారు దేవుని ఎదుట యథార్థమైన జీవితాన్ని జీవించక, ఎవరి మధ్యలో అయితే వారు జీవిస్తూ ఉన్నారో, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారో ప్రియులారా, వారి మధ్యలో వారి అలవాట్లను వారు పాటిస్తూ దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ ఉన్నారు. మిశ్రితమైన జీవితము దేవునికి ఇష్టమైనది కాదు. ఆదివారము దేవుని సన్నిధిలో మనం ఎంత పరిశుద్ధంగా ఉంటూ ఉన్నామో, సోమవారం నుండి శనివారం వరకు అంతే పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక వారు మిశ్రితమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటుండగా ఈయన ఆశ్చర్యపోయి విభ్రాంతి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 9వ అధ్యాయము 3వ వచనంలో, నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకో మాటలో చెప్పాలంటే నేను భయపడ్డాను. ఈ పరిస్థితి చూసినప్పుడు నిశ్చేష్ట అయిపోయిన షాక్ అనిపించింది. విభ్రాంతపడి ఆయన కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 5వ వచనం చూసినట్లయితే లేదా 4వ వచనం చూసినట్లయితే, చెరపట్టబడిన వారి అపరాధమును చూసి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వాళ్ళందరూ నా యొద్దకు కూడి వచ్చి నేను విభ్రాంతిపడి సాయంత్రం అర్పణ వేళ వరకు కూర్చుంటిని. 4వ వచనంలో చూసినట్లయితే ఒక మంచి మాట మనకు కనబడతా ఉంది. చెరపట్టబడిన వారి అపరాధమును చూసి ఇశ్రాయేలు దేవుని మాటకు
భయపడిన వారందరూ దేవుని మాటకు భయపడిన వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని మాట అంటే లెక్కలేని వారు, దేవుని మాట అంటే నిర్లక్ష్యం చేసిన వారు, దేవుని మాట అంటే లక్ష్య పెట్టిన వారు అనేక మంది ఉండొచ్చు. కానీ దేవుని మాటకు భయపడేవారు దేవుని యొద్దకు చేరుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెబుదామా? ప్రియులారా, దేవుని మాటకు భయపడాలి. ఎవరైతే దేవుని మాటకు భయపడతారో వారి ద్వారా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడతా ఉంది. ప్రియులారా, శేషించిన వారిలో అనేక మంది, చెరపట్టబడిన వారిలో అనేక మంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. ఆ సంగతి ఎజ్రా విని ప్రాంతం ఉంది కూర్చున్నప్పుడు, షాప్ నుండి కూర్చున్నప్పుడు దేవుని మాటకు భయపడిన వారందరూ ఆయన యొద్దకు రావడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుతూ ఉన్నంత సంగతి, దేవుని మాటకు మనము భయపడతా ఉన్నామా? దేవుని మాట మనకు భయాన్ని కలుగు చేస్తూ ఉందా? దేవుని మాట మనలను భయపెడుతూ ఉందా? లేదా దేవుని యొక్క భయభక్తులు మనం కలిగి ఉన్నామా? ప్రియులారా, కొన్నిసార్లు మనము ఈ క్రైస్తవ జీవితంలో అనేక సంవత్సరాలు అయిపోయిన తరువాత దేవునికి భయపడడం మానేస్తూ ఉంటాం. ఎందుకంటే అలవాటు అయిపోతూ ఉంటుంది. ప్రియులారా, అలవాటైన జీవితం మనకు వద్దండి. ఎప్పుడు దేవునికి భయపడి భయభక్తులు కలిగిన జీవితం మనకు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటకు భయపడిన వారందరూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసినది ఏంటో, ఎజ్రా చేసినది ఏంటో ఒక్కసారి 5వ వచనంలో చదువుదాం. చూడండి. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిను చింపుకొని మోకాళ్ళ మీద పడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, దైవజనుడు, శాస్త్రి దేవుని చేత దేవుని చిత్తము నెరవేర్చబడటానికి శేషించిన వారి మధ్యలోనికి, యెరూషలేము పట్టణంలోనికి, దేవుని మందిరం ఎదుటకు పంపించబడినటువంటి దేవుని సేవకుడు, ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి. ఐ లైక్ దిస్ బాడీ లాంగ్వేజ్. ఏం చేశాడంట? కోపపడలేదు, లేదా వారిని దూషించలేదు. ఆయన చేసిన పని ఏంటంటే మోకరించి మోకాళ్ళ మీద పడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇదిగో నా పై వస్త్రమును నా దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి మోకాళ్ళ మీద పడి దేవుని వైపు చేతులెత్తడం. ప్రియులారా, ఈ బాడీ లాంగ్వేజ్ మనకు కావాలి. మోకాళ్ళ మీద పట్టబడేది తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది. చేతులెత్తి పైకి చూపించడం అనేది చేతకానితనానికి సాదృశ్యంగా ఉంది. ప్రభువా, నన్ను నేను తగ్గించుకుంటూ ఉన్నాను, నేను మోకరిస్తూ ఉన్నాను, నా చేతులు పైకెత్తి ఇదిగో నా చేతకానితనాన్ని నీకు చూపెడతా ఉన్నాను. నేను చెయ్యగలిగినది, నేను చేసేది ఏమీ లేదు. ఇదిగో వీరిని మార్చగలిగిన వాడు నీవే, కార్యము జరిగించేవాడు నీవే, గొప్ప ఉద్యమాన్ని తీసుకుని రాగలిగిన వాడు నీవే అని చెప్పి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడము, మోకరించడం అనే దాన్ని చూపెడతా ఉంది. చేతులు ఎత్తేసి మన చెయ్యి మించిపోయినప్పుడు, చేతులు దాటిపోయినప్పుడు మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే పదే పదే తెలియజేస్తూ ఉన్నాడు, ప్రార్థించడానికి దేవుని సన్నిధికి రండి, ప్రార్థించడానికి మీరు మీ గృహాల్లో కూడుకొనండి, ప్రార్థించడానికి సమయాన్ని కేటాయించండి. ప్రియులారా, ప్రార్థన, మోకాళ్ళ మీద మనము చేసేటువంటి ప్రార్థన పరిస్థితులను మార్చగలుగుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, మనము మోకరించి ప్రార్థన
ప్రార్థన చెయ్యగలగాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, మోకాళ్ళ మీద పడి నా చేతులు పైకెత్తి నేను ప్రార్థన చేస్తూ ఉన్నానని దేవుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆ విధంగా మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయటం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. అలా ప్రార్థన చేస్తూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే 9వ అధ్యాయము 5వ వచనం నుండి ప్రియులారా 15వ వచనం వరకు చదివినట్లయితే 3 సంగతులు మనకు కనబడతాయి. 9వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదివినట్లయితే అందులో ఆయన మేము పాపము చేశాము అని ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. 5 నుంచి 7 వచనాలు చదువుతాము. సాయంత్రపు అర్పణగాలను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రము పైదుపట్టును చెప్పుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినం మొదలుకొని నేటి వరకు నేను మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేము మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపుకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబెట్టి చేత మిక్కిలి సిగ్గు నొందిన వారిమైతే మేము పాపము చేశాము. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు మన యొక్క పాపాన్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎజ్రా 3 సంగతులు తన ప్రార్థనలో మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి, మేము పాపము చేసి ఉన్నాము. మన పాపాన్ని దేవుని ఎదుట మనము ఒప్పుకోవలసి ఉన్నది. ఎవరైనా, నీవైనా నేనైనా మన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవలసి ఉన్నది. ఇంకా 2వ సంగతి 8-9 వచనాలు చదివినట్లయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేము పాత్రులము కాకపోయినప్పటికీ మా ఎడల నీవు కృప చూపించితివి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మేము అర్హులము కాదు, మేము పాత్రులము కాదు, మాకు ఆ యోగ్యత లేదు, we did not deserve it. కానీ మీ కృప మా ఎడల చూపించి ఉన్నాము. ఒకటి, మేము పాపము చేసి ఉన్నాము. 2, మేము యోగ్యులము కాకపోయినా, మేము పాత్రులము కాకపోయినా మా ఎడల నీవు కృప చూపించి ఉన్నాము. 3, మేము అపరాధులము, అర్హత లేని వారము. అదే అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా ఉంది, యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతునివై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచిచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధము కనుక నీ సన్నిధిని నిలువబడుటకు అర్హులము కామని ప్రార్థన చేసింది. అర్హులము కాదు, మేము అపరాధులము. గమనించండి, ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి 3 సంగతులు. ఒకటి, మేము పాపము చేశాము. 2, మాకు అర్హత లేనప్పటికీ, మేము పాత్రులము కానప్పటికీ నీ కృప ఆయన చూపించి ఉన్నాము. 3, మేము అపరాధము చేసి ఉన్నాము. ఎజ్రా చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి 3 సంగతులు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. ప్రియులారా, మనం ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక తన కార్యాన్ని చేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే కార్యం చేయక మానడు. ఎజ్రా మోకాళ్ళ మీద పడి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయగా దేవుడు ఆయన ప్రార్థనను విని వారందరినీ ఆయన యొద్దకు సమకూర్చడం అనేది మనం చూస్తూ ఉన్నాము. చదువుదాము. మాట 10వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం మీదుగా సాష్టాంగపడుచు
పాపను ఒప్పుకొని ప్రార్థన చేసును. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, ఎజ్రా తిరిగి యెరూషలేము పట్టణానికి వచ్చిన తర్వాత వారు దేవునికి బలి అర్పించడం అనేది మనం చూస్తాము. దేవునికి బలి అర్పించడం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. కానీ ఎజ్రా మోకాల మీద పడి చేతులెత్తి తను తాను సాక్రిఫైస్ గా దేవునికి అర్పించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఆయన ప్రార్థన దేవుడు విని తనకు భయపడిన వారందరినీ తిరిగి ఎజ్రా దగ్గరకు, దేవుని సేవకుని దగ్గరకు వారిని తీసుకుని రావడం మనం చూస్తూ ఉన్నాము. వారు ఏం చేస్తున్నారంట చూడండి, ఆ మాటలో మనం కనబడతా ఉంది. ఇశ్రాయేలీయుల పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా ఏడ్చారండి. దేవుడు నలభైకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏడవాలి, దేవుని సన్నిధిలో అంగలార్చాలి, దేవుని సన్నిధిలో మొర పెట్టాలి. అందుకే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను, దేవుని సన్నిధికి రండి, అంగలార్చండి, దేవుని సన్నిధికి రండి, మొర పెట్టండి, దేవుని సన్నిధికి రండి, విజ్ఞాపన చేయండి, దేవుని సన్నిధికి రండి, ఏడ్చుచు మన మనవులను దేవునికి తెలియజేద్దాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, ఆ మాట మనం చదువుదాం. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు ఒక్కసారి మనం చదువుతాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. వ్యాకులపడి దుఃఖపడి ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకుని ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు చాలా సూటిగా మనకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన సంగతి, వ్యాకులపడి దుఃఖపడి ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకుని ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అవును ప్రియులారా, దేవుని సన్నిధిలో అంగలార్చాలి, దేవుని సన్నిధిలో ఏడవాలి. స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ దేవుని యొద్దకు వచ్చి, లేదా దేవుని సేవకుడి యొద్దకు వచ్చి అందరూ దేవుని సన్నిధిలో అంగలారుస్తా ఉన్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనంలో మాట ఉంది, ఆ మాట చదువుదాం. చూడండి, యాలా కుమారులలో ఒకడు యెహీయేలు కుమారుడైన షెకర్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందు అన్యజనుల్లోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసింది. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందులను నిరీక్షణ కద్దు. ప్రియులారా, దేవుడు ఏదైనా ఒక మాట మనకు తెలియజేస్తే దిద్దుకోవడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మిశ్రితమైపోయారు, అన్యజనులతో కలిసిపోయారు, వారితో ఏకీభవించారు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. కానీ ఎజ్రా వారిలో ప్రార్థన చేసినప్పుడు వారందరూ తిరిగి ఆయన దగ్గరకు వచ్చి ఏడ్చుచూ మొరపెట్టి ఉన్నారు కనుక దిద్దుకోవడానికి వారు ఇష్టపడ్డారు. ప్రియులారా, ఒక మాట, దిద్దుకోవడానికి మనం ఇష్టపడాలి. ఎన్నిసార్లు చెప్పినా
ఎన్నిసార్లు ప్రతిమానిగా దిద్దుకోలేకపోతూ ఉన్నామంటే ప్రియులారా, అది మన వైపు నుండి ఎంతో ప్రమాదాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. మనం ఎంతగా దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నామో తెలియజేస్తూ ఉంటుంది. దిద్దుకోవాలి. ఎవరైనా మీ మటుకు మీరు, నా మటుకు నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను, ఏదైనా ఫలానా విషయంలో దేవుడు నాతో మాట్లాడితే నేను వెంటనే దిద్దుకోవడానికి ఇష్టపడతాను. దేవుడు నామానికి మహిమలు ఉండగా ఇది సాక్ష్యం అనుకోనండి, ఏదైనా అనుకోనండి. ఫలానా విషయంలో దేవుడిని దిద్దుకోవాలని చెప్తే తప్పక నేను దిద్దుకోవడానికి ఇష్టపడతాను. దేవుని సంగమా, దేవుని వాక్యానుసారంగా దిద్దుకోవడానికి మనము ఇష్టపడుతూ ఉన్నామా? ఏదండి దిద్దుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామా? దిద్దుకోవడానికి ఇష్టపడితే మన జీవితాల్లో గొప్ప మార్పు రావాలి. దిద్దుకోవడానికి ఇష్టపడితే మన జీవితాల్లో ఒక గమనించదగిన మార్పు కనిపించాలి. కానీ ప్రియులారా, మనలో ఆ మార్పు కనిపించట్లేదు. ఎన్నిసార్లు దేవుడు వాక్యాన్ని బోధించినా, ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడినా ఆ మాటలు వింటున్నాము, కానీ ఆ మాటల ప్రకారంగా మనం జీవించలేకపోతూ ఉన్నాము. నడిచిన వారంలో చెప్పుకున్నాము ప్రియులారా, దేవుడు వాక్యం మనకి ఏదైతే బోధిస్తూ ఉందో ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనము దేవునికి అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు వాక్యం బోధించబడుతూ ఉంటుండగా, లేదా దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు ఆ సంగతులను తెలియజేస్తూ ఉంటుండగా దిద్దుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఎజ్రా దేవుని యొక్క ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళ నుండి చేతులు పైకెత్తి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయగా వారందరూ ఆయన దగ్గరకు వచ్చి దిద్దుకోవడానికి ఇష్టపడ్డారు. ఎప్పుడు చెప్తూ ఉన్నాడు ఏమన్నా, మిశ్రితమైన జీవితం మనకొద్దు ప్రియులారా. ఒకనొక సమయంలో ఒకలాగా, మరొక దేవుడు లేనప్పుడు మరొకలాగా మనము జీవించడానికి వీలు లేదు ప్రియులారా. ఒకవేళ అటువంటి మిశ్రితమైనది ఏదైనా మనలో కనిపిస్తే దిద్దుకోవడానికి మనము ఇష్టపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఒకనొక చోట అంటూ ఉంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దిద్దుకుందామా? దేవుడు మాట్లాడినప్పుడు దిద్దుకుందామా? దేవుడు మాట మనకు తెలియజేస్తుంది. వారందరూ కూడా దిద్దుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. 10:4 మరొక మాట మనకు కనబడతా ఉంది. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేము నీతో కూడా ఉన్నాము, నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా. మంచి మాట. ఎజ్రా లాంటి ఒక దేవుని సేవకుడికి, ఎజ్రా లాంటి ఒక వ్యక్తికి, ఎజ్రా లాంటి ఒక నాయకునికి వారందరూ సపోర్ట్ చేయడం అనేది మంచి మాట. నిజానికి ఇటువంటి అక్రమం చేసింది ఎవరో కాదు, బాగుగా వాక్యాన్ని తెలిసిన వారే, యాజకులైన వారు, నాయకులైన వారు ప్రియులారా మిశ్రితమైన జీవితాన్ని జీవించినట్టుగా ఆ మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ దిద్దుకునే సమయం వచ్చినప్పుడు వారు దిద్దుకొని ఎజ్రా లాంటి ఒక నాయకునికి, ఎజ్రా లాంటి ఒక దేవుని సేవకునికి వారు చెప్తున్న మాట ఏమిటంటే, లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేము నీతో కూడా ఉందుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని సంఘాన్ని క్రమపరచడానికి, దేవుని సంఘాన్ని డిసిప్లిన్ చేయడానికి, దేవుని సేవకులతో కలిసి ఉండవలసిన పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉంది. దేవుని సేవకులతో కలిసి పరిచర్య చేయవలసిన అవసరత ఇక్కడ మనకు ఉంది. వారందరూ దిద్దుకోవడానికి ఇష్టపడి, లేవు, ఇది నీ వశంలో ఉంది, ఇది నీ ఆధీనంలో ఉంది, మేమందరము మీతో కూడా ఉన్నాము, నేను ధైర్యముగా దీనిని జరిగించమనగా. ఇలా అటువంటి ధైర్యం చెప్పే మనస్సు
దేవుని పరిశుద్ధులకు ఉండాలి. ప్రియులారా, అటువంటి ప్రోత్సాహము దేవుని సేవకునికి కావాలి. మీరు చెప్పాలి, అలా అని చేద్దామనండి, ప్రార్థన మేము ముందుంటామండి, పరిచర్య మేము ముందుంటామండి, వాక్యం మేము ముందుంటామండి, ఏదైనా ఒక కార్యక్రమం మేము ముందుంటామండి అని దేవుని సేవకులతో కలిసి పనిచేయడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు నేను చెప్పడమే కాదు, ఎంతసేపు నేను బ్రతిమాలడమే కాదు, ఎంతసేపు అది చేయండి ఇది చేయండి అని చెప్పడమే కాదు, మీలో నుండి, సంఘంలో నుండి కొన్ని సలహాలు, సంప్రదింపులు, ధైర్యము దేవుని సేవకునికి కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 4వ వచనము వారు అంటున్న మాట, లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేము మీతో కూడా ఉందము, నీవు ధైర్యము తెచ్చుకొని దీనిని జరిగించమన్నా. అంత సులువైన పని కాదు. మిశ్రితమైపోయిన ఆ ప్రజలను వేరు చేసి దేవుని కొరకు పరిశుద్ధపరచడం అనేది అంత సులువైన పని కాదు. కానీ ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, దేవుని సేవకులతో సహకరించేటువంటి కొంతమంది అక్కడ మనకు కనబడతా ఉన్నారు. ప్రియులారా, ఈ దినాన సంఘాన్ని సిద్ధపరచాలన్నా, వధువు సంఘము దేవుని కొరకు సిద్ధపరచబడాలి అన్నా, అటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు దేవునికి కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని చెంత నెరవేర్చబడాలి అంటే దేవుడితో కలిసి పనిచేసేటువంటి దేవుని జనాంగము దేవునికి కావాలి. అటువంటి సిద్ధపాటు మనస్సు మనకుందో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకున్నాను. ఇలాగా అటువంటి పరిస్థితి ఉంది కనుక దేవుడు వారి మధ్యలోనికి గొప్ప ఉజ్జీవాన్ని తిరిగి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఒక్క మాట చదివి నా మాటలు నేను ముగిస్తాను. ఇలాగా 10వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే 10వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే యోధా వంశస్థులందరూ, బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చి, అది 9వ నెల, ఆ నెల 25వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడిచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుంటిరి. గొప్ప చాటింపు వేయించారు, ఒక ప్రకటన విడుదల చేశారు. దేవుడు ఏదైతే మనకు బోధిస్తూ ఉన్నాడో, మనము పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారము అన్యులతో కలిసిపోయి ఉంటుండగా, వారితో వివాహాలు చేసుకుని ఉంటుండగా దేవుడు దాన్ని ప్రక్షాళన చేయాలని, దేవుడు దాన్ని మార్చాలని చూస్తూ ఉన్నాడు కనుక ఈ ప్రకారంగా పరిశుద్ధ పరచబడటానికి ఎవరైతే రారో వారు వెలివేయబడతారని చెప్పబడినప్పుడు బెన్యామీనీయులందరూ, యూదా వారందరూ ఏకీభవించి దేవుని సన్నిధిలో వస్తూ ఉన్నారు. వాతావరణం కూడా సరిగా అనుకూలించట్లేదు, వర్షం పడతా ఉంది. ఆ వర్షం చేత ఆ వర్షంలో తడిసిపోతూనే వారు ఉనుగుతూ దేవుని యందు భయభక్తులు కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతి వలన వారు మునిగిపోతూ ఉన్నారు, వారు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఆ విషయంలో ఎంతో ఎంతో వారి పట్ల తీర్పు తీర్చడానికి ఒకవేళ సిద్ధంగా ఉన్నారేమో, అందుకే వారు భయపడతా ఉన్నారు. దేవుని యందు భయము భక్తి మనకు కావాలి. ప్రియులారా, వాతావరణం అనుకూలించకపోయినా వర్షం పడుతున్నప్పటికీ వారందరూ అక్కడ ఉండి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, అంగలారుస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉంది, వారు వణుకుతూ ఉన్నారంట. దేవుని ఎదుటికి వచ్చినప్పుడు భయము భక్తి కలిగి నీవు దేవుని సన్నిధిలో
ప్రార్థన చేయగలుగుతావా? దేవుడు వాక్యం సర్పిస్తాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం చూసి ముగించుకుంటాము. అదే అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి. ఇస్రాయేలు చెప్తున్న మాట, మీ పితరుల దేవుడైన యెహోవా ఎదుట మీ పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపపడి ఆయన చిత్తానుసారముగా జీవించడానికి సిద్ధపడండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ మాట మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన చిత్తానుసారముగా ఆయన సన్నిధిలో జీవించడానికి మనం సిద్ధముగా ఉన్నామా? ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనం సిద్ధముగా ఉన్నామా? దేవుడి వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుడి వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవుడి వాక్యం మనకు తెలియజెప్తూ ఉంది. ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మన పాపాన్ని ఒప్పుకొని, ఇదిగో మన దోషాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని, మన అపరాధాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి నీవు నేను సిద్ధపడదామా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు సిద్ధపడ్డారు. వారిలో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని పంపించి తిరిగి వారిని సమకూర్చి వారిని పరిశుద్ధపరిచినట్లుగా దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, సంఘము దేవుని ఎదుట పరిశుద్ధపరచబడాలి. అందుకే దేవుడు వాక్యంలో చూస్తూ ఉన్నాము, కలకమైన ముడతైనను మచ్చైనను డాలైనను అట్టుది మరి ఏది లేక మహిమ గల సంఘము కాదు, నిర్దోషమైన సంఘము కాదు. దేవుడి సంఘాన్ని కడుగుతూ ఉంటుండగా, ప్రక్షాళన చేస్తూ ఉంటుండగా దేవుడికి మనం అప్పగించుకుందామా? దేవుడి చిత్తానుసారంగా చేయడానికి, దేవుడి చిత్తానుసారంగా జీవించడానికి మనము సిద్ధపడి ఉందామా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడాలన్నా తిరిగి మనం దేవునికి సమర్పించుకోవాలని ప్రభువు గారట మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మిశ్రితమైన జీవితము దేవునికి అసహ్యమైనది. మిశ్రితమైన జీవితము ప్రియులారా, నేను ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను, ఒక ప్రత్యేకమైన జీవితం మనకు ఉండాలి. లోకంతో మనం కలిసిపోకూడదు, లోకానుసారంగా మనం జీవించకూడదు. అలాగని అన్యులతోనూ లేదా అవిశ్వాసులతోనూ మనం మాట్లాడకూడదని కాదు నేను చెప్పింది. మనం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. లోక మాలిన్యం అంటకుండా ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తూ దేవుడిని మహిమపరిచే జీవితాలు, దేవుడి చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడాలన్నా దేవునికి మనం తిరిగి సమర్పించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఇలా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఒక్కసారి లేచి కొద్ది నిమిషాలు ఎవరి పరిశీలన చేస్తున్నారు. దేవునికి ఆయాసకరమైనది, ముఖ్యంగా మిశ్రితమైనది, మిశ్రితమైన జీవితం మన జీవితంలో ఏదైనా ఉందేమో దేవుడిని అడుగుతారు, ప్రభా మా జీవితంలో మిశ్రితమైంది, నీకు ఆయాసకరమైంది, లోకముతో కలిసిపోయింది, లోకానుసారంగా ఉంటుంది, మా జీవితంలో ఏదైనా ఉందేమో. ఇశ్రాయేలీయులు పెద్దలు, లేవీయులు, అనేక మంది అన్యుల స్త్రీలను వివాహం చేసుకుని పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు దేవునికి వ్యతిరేకంగా జీవించడం మనం చూస్తూ ఉన్నాము. ఎజ్రా వారి వరకు ప్రార్థన చేయగా వారందరూ వచ్చి ఏడ్చుచు అంగలారుస్తూ వారి తప్పును దిద్దుకుని ఉంటుండగా దేవుడు వారి జీవితాల్లోనికి గొప్ప ఉజ్జీవాన్ని పంపించినట్లుగా చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మనల్ని మనం దిద్దుకోవడానికి ఇష్టపడతాము.
దేవుని చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడలాగా దేవునికి మరొకసారి సమర్పించుకుందాము. అప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు ఈ భూమిలో మా ద్వారా నెరవేర్చబడును గాక. దైవీపీఠాన్ని నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే మా జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడును కాక అని దేవునికి మనం తిరిగి సమర్పణ చేసుకుంటాము. కనుక అందరూ కొద్ది నిమిషాలు దేవుని స్తుతించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. శరీర క్రియలన్నీయు మా పాపం తిరిగి ఉన్నారు, మా దోషం అపరాధం మీకు కనుమరుగైనది నన్ను నా సంఘాన్ని క్షమించమని ప్రార్థిస్తాను. విస్తృతమైన జీవితం మా జీవితాల్లో ఉన్నాను. వాటిలో కనిపించి మేము సరి చేసుకోవడానికి, తిట్టుకోవడానికి మీ కృప మా ఎదురు ఉంచుకొని ప్రార్థన చేస్తాం. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తాం. మీ దీవెన దయచేయండి. మీ చిత్తం చేయడానికి సిద్ధ మనస్సు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తాం. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ధ్యానిస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ